పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడం ముందు అలవాటు చేసుకుంటే మనం పిల్లలు ఏది చెప్పడానికి కూడా భయపడరండి. పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి. పిల్లలు టీచర్స్ ఏం చెప్తున్నారా అనేది మనం ప్రతిరోజు కనుక్కోవాలి. మనకి టీచర్స్ మీటింగ్ ఏమైనా పెట్టినప్పుడు ఏంచి మనం కంపల్సరీగా వెళ్ళాలండి. వాళ్ళ గురించి మనకి రోజు వెళ్ళి తెలుసుకోవడం కంటనా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మనకి ప్రతి దాని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టీచర్స్ మీటింగ్ పెడతారు కదండి. కంపల్సరీగా వెళ్ళి మనం ప్రతి టీచర్ని మీట్ అవ్వాలండి. ప్రతి టీచర్ని మీట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అనేది తెలుసుకోవాలండి. ఏ విధంగా చదువుతున్నారు అనేది తెలిసాక మనం దాంట్లోని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి పిల్లల్ని మనం ఏ విధంగా డౌట్స్ ఉన్నాయన్నా మనకి తెలుస్తుంది. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారనేది మనకి తెలుస్తుందండి. మనకు ముందు ఐడియా వస్తే అప్పుడు పిల్లల్ని మనం ఏ విధంగా చదివించాలనేది తెలుస్తుంది. అదొకటి మీరు కేర్ తీసుకుంటే పిల్లల్ని మనం ప్రతీ నెల వెళ్ళి వాళ్ళు చిన్నపిల్లలే కాదండి, కాలేజీకి వచ్చిన పిల్లలకు కూడా వాళ్ళకి ఈ రోజుల్లోని ప్రతి దానికి మీటింగ్ పెడుతున్నారండి. టీచర్స్ మీట్ ఇంటర్కి వచ్చిన పిల్లలకు కూడా టీచర్స్ మీట్ అవుతున్నాయండి. మనం కంపల్సరీగా వెళ్ళాలి. వాళ్ళ దృష్టి దేని మీద పడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళు చక్కగా పెట్టి ఎలా యాక్టివ్గా ఉండి నేర్చుకుంటున్నారా, వింటున్నారా లెసన్స్, వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలండి. ఓన్లీ మార్క్స్ గురించి అయితే కాదు, వాళ్ళు ఏ విధంగా దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా, ఏమైనా అర్థం కాకపోతే మనం ఎప్పుడైనా వెళ్ళపోయినా మనకి ప్రతిదీ వాళ్ళకి చెప్పి టీచర్స్కైనా మనం చెప్పి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకునేటట్టు మనం చూసుకోవాలండి. అది ఒకటి చెప్దాం అనుకున్నాను మీకు. ఈ వీడియో దానికోసమే చేశానండి. టీచర్స్ మీట్ని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదండి. పేరెంట్స్ ఇద్దరు వెళ్ళపోయినా ఒక్కలైనా వెళ్ళి వాళ్ళ గురించి కనుక్కోవాలి. మనం దాని విధంగా వాళ్ళకి కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇందులోని మనం వీక్గా ఉన్నారనేది మనకి తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ మనం ఇంకా కేర్గా ఒక్కసారి ఎగ్జామ్స్ అయినప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయని మనం తిట్టడే బదులుగా మనం ఆ సబ్జెక్ట్ ఇంకా మనం కేర్ఫుల్గా చదివించడానికి వీలుంటుందండి. అందరు పిల్లలు ఒకలాగే అన్ని సబ్జెక్టులోని ఫాస్ట్గా ఉంటారని మనం చెప్పలేము. కొంతమంది పిల్లలు ఒక్కొక్క సబ్జెక్టు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో చాలా బాగా చదువుతారండి. ఇంట్రెస్ట్ లేనిది కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మనం ఆ సబ్జెక్ట్లో కూడా మనం ఇంట్రెస్ట్ తీసుకొని మనం చదివిస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్లోని ఫుల్ మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి ఇది ఒక మార్గమే. మనం ఏ సబ్జెక్ట్ అయినా వీక్గా ఉంటే మటుకు మనకి ఆ టీచర్స్ని కలిసి మా పిల్లల గురించి ఏంటి, ఎలాగ చదువుతున్నారా అనేది కనుక్కోవడం, వాళ్ళకి కేర్ తీసుకొని చెప్పడం, ఏ విధంగా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ వెళ్ళి ఎలాగండి ఇంప్రూవ్ అయ్యారా అని కనుక్కోవడం, అది పేరెంట్గా మన బాధ్యత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.